హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ డిష్ మటన్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే బిర్యానీ కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా 2 కప్స్ బాస్మతి రైస్ని వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి. బిర్యానీ రైస్ వండుకోవడానికి 2 లీటర్స్ ఆఫ్ వాటర్ని బాయిల్ చేసుకోండి. ఇందులో హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 to 6 పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ 80% కుక్ అయిన తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో 1/2 కిలో మటన్ని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఆయిల్, 1/2 కప్ వాటర్ అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకొని దీనిని 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని అందులో స్లైస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో స్లైస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకుని వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా కుక్ చేసుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. మటన్ స్టాక్ని పక్కన పెట్టుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్స్ కొరియాండర్ పౌడర్, 2 టీ స్పూన్ల గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మటన్ స్టాక్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు బిర్యానీ వెసిల్ని హీట్ చేసుకొని అందులో ఒక లేయర్ మటన్ ఫ్రైని యాడ్ చేసుకోవాలి. దీని మీద ఒక లేయర్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మటన్ ఫ్రైని ఒక లేయర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి.
దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్, 2 to 3 స్పూన్స్ ఘీ అండ్ మటన్ స్టాక్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. దీనిని మూత పెట్టి ఏదైనా వెయిట్ పెట్టాలి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద 10 minutes కుక్ చేస్తే చాలు. అంతే, ఎంతో యమ్మీగా ఉండే మన మటన్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ రెడీ. ఈ బిర్యానీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.